రావణ్ పై విద్వేషాలు రెచ్చగొట్టడం యువతను మావోయిజం వైపు నడిపిస్తున్నందున రిమాండ్ రిపోర్ట్లో ఏపీ పోలీసులు ఏం పెట్టిళ్ళు ఏపీ పోలీసులు అనేది పూర్తిగా చూద్దాం. రాష్ట్రంలో నిషేధిత మావోయిస్టు సంస్థ వైపు యువతను విద్యార్థులను ప్రేరేపించేలా యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్, ఆయన పేరు బచ్చలకూరి జోసెఫ్, ఆయనదైనా ప్రశ్నారావణ్ అని పెట్టుకున్నాడు. ఆయనకైనా ప్రశ్నారావణ్ ప్రయత్నిస్తున్నట్టు ఆ పోలీసుల సంచలన ఆరోపణలు చేశారు. తద్వారా వ్యవస్థలు వ్యక్తులపై యువతలో విద్వేషాలు రెచ్చగొడుతున్నట్టు ఆరోపించారు. ఇందులో భాగంగా మావోయిస్టు నేత హిడ్మాను కీర్తిస్తూ తన డిజిటల్ మీడియా ద్వారా పలు ప్రసంగాలు చేసినట్లు రావణ్ మొబైల్ ఫోన్ ద్వారా వెల్లడవడంతో ఉపా చట్టం కింద కేసు నమోదు చేసినట్లు గన్నవరం పోలీసులు పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంటూ జనసేన నేత రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 147, 148, 152, 197, 197, 1D, 353, 1B, BNS సెక్షన్లతో పాటు 1967 ఉపా చట్టం సెక్షన్ 39 కింద కేసు నమోదు చేసి ఆదివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ పై నెల్లూరు జైలుకి తరలించారు. ఉపా చట్టం కింద కేసు కావడంతో ఇప్పట్లో రావణ్కు బెయిల్ రావడం కష్టమేనని న్యాయవాదులు పేర్కొంటున్నారు. ఏలూరు సభతో జనసేన ఆగ్రహం. గత కొద్ది రోజులుగా ప్రశ్నారావణ్ ఆలియాస్ బచ్చలకూరి జోసెఫ్ వర్సెస్ పోలీసుల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఏలూరులో నిర్వహించిన దళిత క్రైస్తవ సమావేశంలో హిందూ ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర్ దాస్ పై తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు జనసేన నేతలు ఆరోపించి ఇప్పుడు ఏమైపోతుందంటే హిందువులు జై శ్రీరామ్ అంటే అదొక బూత్ పదం అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్ అని క్రిస్టియన్స్ అనుకుంటే అది చాలా చక్కని పదం. సలాం అలైకుం వాలేకుం సలాం అనుకుంటే ముస్లిమ్స్ అనుకుంటే అది చాలా చక్కమైన పదం. ఇద్దరు హిందువులు కలిసి హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్ళి జై శ్రీరామ్ అనుకుంటే మాత్రం ఓర్వలేకపోతున్నారు. ప్రకాష్ రాజ్ కాడ నుంచి మొదలుకుంటే ప్రశ్నారావణ్ వరకు. మరి ఎందుకు ఇంత వ్యతిరేకత అంటే తట్టుకోలేకపోతున్నారు. ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉన్నది. ఫ్రస్ట్రేషన్ ఏడికి పోతుంది? జైలుకి పోతుంది. ఫ్రస్ట్రేషన్ ఒకటి తిట్టే రైట్ లేదు కదా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. అమ్మ నా బూతులు తిడతామంటే నడవదు. ఎవడైనా సరే, అది నేనైనా నువ్వైనా ఇంకోడైనా ఒక్కసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3ఓసారి కొట్టే దెబ్బకు వాడు కేసులన్నా పెడతాడు, లేదంటే పర్సనల్ అటాక్ అయినా దిగుతాడు. వాడిని ఎవడేం వీకెళ్ళాడు తర్వాత. వేర్వేరు చోట్ల పార్టీ నేతల ఫిర్యాదు మేరకు పిఠాపురం, మచిలీపట్నం, పాయకరావుపేట తదితర పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. తొలుత పిఠాపురం పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకోగా ఆయా కేసుల్లో వరుస అరెస్టులు జరిగాయి. అయితే ఇవన్నీ సాధారణ కేసులే కావడంతో వెంటనే బెయిల్ మంజూరైంది. ఇప్పుడు ఏమైపోతుందంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా తెలంగాణలో యూట్యూబ్లు పెట్టుకొని ఆంధ్ర పైన విమర్శలు చేసుకుంటారు. లాస్ట్కు ఆంధ్ర యూట్యూబర్స్ కూడా తెలంగాణలో బతుకుదేరు. మీకు వాడు సుమన్ టీవీ వాడు కావచ్చు, ఎన్టీవీ వాడు కావచ్చు, TV5 వాడు కావచ్చు, మా న్యూస్ వాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి వాడు కావచ్చు, ఈనాడు వాడు కావచ్చు, ఈటీవీ వాడు కావచ్చు, వీళ్ళందరూ ఇక అమరావతిలో ఛానళ్ళు పెట్టుకొని మీ ఛానల్ మీరు నడిపించుకోలేరు. తెలంగాణలో మస్తు మంది జర్నలిస్టులు ఉన్నారు. ఎందుకు తెలంగాణలో పొట్టలు కొడతా ఉన్నారు? మీరు ఇంకా దేనికి కొడతా ఉన్నారు? లాస్ట్కి యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఐ-డ్రీమ్ మోడ్, వీ-డ్రీమ్ మోడ్ అందరు ఇక్కడ హైదరాబాద్లో పెట్టుకోవడమే. ఎవడు అక్కడికి పోయి క్వశ్చన్ చేసే కేపబిలిటీ లేదు ఎవరికి. కానీ తెలంగాణ జర్నలిస్టులు మాత్రం ఆంధ్రప్రదేశ్ లీడర్లను క్వశ్చన్ చేస్తే మాత్రం తెలంగాణ జర్నలిస్టుల పైన 3rd డిగ్రీ తెలంగాణ జర్నలిస్టులు జైల్లో ఉండాలి. భాష కూడా అదుపులు ఉండాలి మా తెలంగాణ జర్నలిస్టులకు కూడా. ఏది పడితే అది మాట్లాడతాం, ఏం చేస్తాడు నడుస్తుంది. పవన్ కళ్యాణ్ పావలా కళ్యాణ్ అంటాం. ఆయన చేస్తే తప్పేందే? అంటే 3 పెళ్ళిళ్ళు, ఆ 3 భార్యలు వచ్చి మీకు కంప్లైంట్ చేయలేదు కదా. వ్యక్తిగత జీవితం చాలా
అమ్మాయి తప్పు ఉండొచ్చు, అబ్బాయి తప్పు ఉండొచ్చు. పెళ్ళిన తర్వాత వ్యక్తిగత జీవితంలోకి మనం పోవడానికి లేదు కదా. ఎస్, నీ దగ్గరకు ఒక అమ్మాయి వచ్చి నాకు పవన్ కళ్యాణ్ అన్యాయం చేసిందంటే నువ్వు బాగా చెప్తే ఇంటర్వ్యూ చేయి. అది చేత కాదు మనకు. నోట్లో మో డాష. ఏం లాంగ్వేజ్ రా ఇది? దిక్కుమల్ల లాంగ్వేజ్. ఏది పడుతుందేనా మనం మాట్లాడడం. 5వసారి అయితే అంతకు ముందు రోజే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విలేకరుల సమావేశం నిర్వహించి ప్రశ్నారావణ్, సినీ నటులు ప్రకాష్ రాజ్ మధ్య జరిగిన కుట్రపూరిత ఆడియో కాల్ అంటూ సంచలన ప్రకటనలు చేశారు. ఆ మరుసటి రోజే జనసేన నేత గరికపాటి శివశంకర్ గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా 5వసారి ఆ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పాయకరావుపేటలో అదుపులోకి తీసుకున్న తర్వాత ఇది సాధారణ కేసుగానే అంతా భావించారు. అయితే బిఎన్ఎస్ సెక్షన్లతో పాటు ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడంతో రిమాండ్ అనివార్యంగా మారింది. అందుకు దారితీసిన పలు అంశాలను పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడిస్తూ పలు సంచలన అంశాలను బయటపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో రావణ్పై పలు కేసులు ఉన్నాయని, ఏపీలో 9 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. హిందూ సంస్థలు దేవతలను హేళన చేయడం ద్వారా సమాజంలో అశాంతిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఏలూరులో దళిత క్రైస్తవ సమావేశంలో రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారని పోలీసులు తెలిపారు. తన పేరును రావణ్గా పెట్టుకోవడం కూడా ఇందులో భాగమేనని, వ్యవస్థలపై ప్రజల్లో విద్వేషం వైషమ్యాలు పెంచేలా వివరించారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. డిజిటల్ మీడియా ద్వారా అతివాదాన్ని ప్రోత్సహిస్తున్నట్టు పేర్కొనడంతో న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఆడ కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక 2 ఛానళ్ళు చేస్తున్నాయి, యూట్యూబ్ ఛానల్. మొత్తం ఇదే కథ. అంటే కేంద్రమేమో మావోయిజంతో డెవలప్మెంట్ కావట్లేదు అని మావోయిజం మొత్తం సర్వనాశనం చేసింది. ఏదైనా డెవలప్మెంట్ అయిందా అంటే ఏది లేదు అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ 2 ఛానళ్ళు ఉంటే దానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు అన్నట్టు. ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ వేరే కులపోలను రానియరు. ఒకే కులం ఉండాలి, దానికి ఒక గ్రూప్ లీడర్ ఉండాలి. మనం వెంచర్ల దగ్గర పోవాలి, మైకులు పెట్టాలి, వాళ్ళని బెదిరియాలి, మనం పైసలు తీసుకోవాలి. తద్వారా మావోయిజాన్ని పెంచి పోషించుకోవాలి. మరి మావోయిస్టులు ఏమైనా పైసలు ఇస్తున్నారా లేదా మాకే తెలియదు. మన ఎజెండా వేరు, మనం చేసే కథ వేరు. క్వశ్చన్కి ప్రశ్నకు జవాబు వేరే ఉంటుంది. మళ్ళీ క్వశ్చన్కి కౌంటర్కి ఎన్కౌంటర్ కూడా వేరే ఉంటుంది. బట్ భాష మీద పట్టుండాలి. ఏది పడుతుంది మాట్లాడతాం, ఏది పడుతుంది పీకుతాం, కట్టలు కడతాం అంటే ఇదే విధంగా ఉంటుంది. ఉపా చట్టం పడితే వచ్చే ఆస్కారం ఉంటుందా? గాథ ఇన్నయ్యకు లోగో పెట్టిండు, ఆయనే మాట్లాడిండు. ఓ మావోయిస్టు చనిపోయిన తర్వాత హిడ్మా చనిపోయిన తర్వాత హిడ్మా వాళ్ళ ఊరికి వెళ్ళి ఈ పోరాళ్ళందరినీ ప్రోత్సహించి ఒక 6-7 ఛానళ్ళను తీసుకొని పోయి మావోయిజం వైపు తీసుకెళ్తున్నారని ఆయన పైన కేసు పెట్టిండు. ఓ పేద మీటింగ్ పెట్టి మావోయిజం భావజాలాలు ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి చేద్దామని కేసు పెట్టిండు. ఇప్పుడు మాదో గ్రూప్ ఉన్నది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. మా జర్నలిస్టులు కొట్లాడుతున్నామని చెప్పుకునే జర్నలిస్టులు ఇంకొక ఆయన అందరు కలిసి గిదే తతంగా వెళ్తున్నారు. వాళ్ళపైన కూడా గివ్వే కేసులు కాబోతున్నాయని సమాచారం అనేది జాగ్రత్త.